ఇట్లుండద్దు మనకి ఇట్లుంటే మనం కొట్టది కానీ ఇప్పుడు చాకెట్ తీసారు బుక్ 100 days అంటే ఏంటి మేడం? 100 days ICDS అంటే ఈరోజు ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. 1000 days అంటే అది పోషణ పట్టువాడని సంవత్సరపు అన్నట్టుగా వేడుకలాగా చేసుకోవడం. 100 days కానీ పిల్లలకు కానీ ఇలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఉద్దేశంగా ఇవి ఏర్పాటు చేసుకోవడం ప్రోగ్రామ్. అన్ని ఆకుకూరలు కానీ పళ్ళు అది కూరగాయలల్లో ఎగ్స్ పాలు ఇట్లా విటమిన్స్ ఉంటుంది కాబట్టి మనం చెప్పడం తల్లకు అవగాహన చెప్పడం అన్నట్టు. అంటే రోజు ఒకటి మనం బాగా మంది ల్యాండ్ చేసుకున్న తర్వాత ఇలా బంద్ అట్లా బంద్ అయితే సెకండ్ వస్తే ఏమంటే మీరు మేము కూర్చొని వేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకొని మీ దగ్గర లాస్ట్ అన్ని ప్రోగ్రామ్ చేసుకొని ఫోటో పెట్టుకుని సరిపోతుంది. అంటే బల్లో మన ఫ్యామిలీ ఫోటో ఫోటోస్ అట్లా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టి 5 కోట్లు మాత్రం 5 కోట్లు మాత్రమే కలిగిపోతుంది. మీకు మరి మండలం చేస్తే మీటింగ్ మండలం మీటింగ్ సపరేట్ పెట్టాలి. విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరి అయిన పోషణ పోషకాహారము జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు సరి అయిన పోషణ నినాదాలతో ఆరోగ్యవంతులవుతారు. ఇదే నా ప్రతిజ్ఞ. చిన్న పిల్లలకు మనం ఏ విధంగా ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు బరువులు ఇస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి నెల సెంటర్ లో బరువులు ఇస్తున్నారా? చూస్తున్నారు. ఎక్కడైనా అక్కడ సెంటర్ అయినా ఇక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా మనం ప్రతి నెల బరువులు తీస్తున్నారు కదా. ఆ బరువులు తీసినప్పుడు ఏమైతుందంటే మీరు వయసు ప్రకారంగా వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు వయసు తగ్గ బరువు ఎత్తుకు తగ్గ బరువు ఉండమా పిల్లలు చాలా మంది వెళ్తున్నారు. అట్లాంటి ఎందుకు వస్తున్నారు అట్లా అంటే మనం పోషకాహారం సరైన సమయంగా చిప్స్ గట్లాంటివి చాలా మంది తినిపిస్తున్నారు. అవి కాదు మనం తీసుకోవాల్సిన పోషకాహారము సమపాలలో తీసుకోకపోవడం వల్లనే మనకు పిల్లలు బరువు తక్కువ ఉంటున్నారు. అది మనకు తెలుస్తలేదు. ఎందుకంటే మనం అన్నం తింటున్నారు, అందరూ అన్నమే తింటున్నాం కానీ తినేటప్పుడు దాంట్లో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వచ్చి మిమ్మల్ని అన్నం తినమన్నాడు. ఎందుకనంటే మనం మీ ఇంట్లో అందరూ కూడా డైలీ ఒక కోడిగుడ్డు తింటున్నారు ఎవరన్నా? మనం ఎప్పుడో ఒకసారి 4 కోడిగుడ్లు తెచ్చుకోవడం లేకుంటే అది పొడిలాగా చేసుకొని తినడము లేదా మనం ఖచ్చితంగా పిల్లలకి డైలీ ఒక కోడిగుడ్డు పెట్టాలి. తర్వాత తల్లులు కూడా గర్భిణీగా 1 నెలల పాటు రెస్ట్ తీసుకొని మంచి పోషకాహారం కనుక తీసుకున్నట్టయితే బిడ్డకు తగిన పాలు వస్తే ఆ బిడ్డ కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అప్పుడు మనం బాలెంత అంటే బాలెంత ఎందుకన్నారు అప్పుడు వెనకట బాలెంత అన్నప్పుడు సేమ్ ఆమె ఆ రూముల నుంచి రాకుంటుండే. ఇప్పుడు మనము కనీసం 2-3 రోజులకే బాలింతగా గుర్తే పడతారేమో కదా. అట్లా సరే గుర్తుపట్టకుండా కూడా కనీసం తినే ఆహారం అన్నా మనం మన బిడ్డ కోసం మనం ఏం మారేమో తెలియదు కానీ మనం తక్కువ ఉంది కాబట్టి అప్పుడు మేమేం తిన్నాం మరి మామూలు అన్నమే తిన్నాం. ఆ తిన్న దాంట్లో బాగా పోషకాలు మంచిగా బలిష్టంగానే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏమైనా జబ్బులు వచ్చి మేము తట్టుకునే శక్తి ఉంది మాకు. ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చినా మాకు చెమట రాదు. అదే అంత బలంగానే పెరిగినాం. అప్పటిదానికి ఇప్పుడు తేడా ఉంది కాబట్టి ఇప్పుడు మన పిల్లలందరూ ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్నారు. 2-3 బరువు తక్కువ పిల్లలు. తర్వాత బాటం సెంటర్లో ఉన్నారు. ఇంకా చాలా ఇప్పుడు మనకు వచ్చింది 42 మంది. అంటే మొత్తం కలుపుకుంటే ఈ రోజు వరకు తీస్తే 42 మంది పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు శాంబం పిల్లలు ఉన్నారు వేస్టింగ్ గా. ఆ పిల్లలు మన పైకి రావాలనంటే మనం ఇక్కడ ఇచ్చే ఫుడ్ అంటే బరువు తక్కువ పిల్లలకు బాలంత ప్లస్ అనేది వస్తుంది. ఆ బాలంత ప్లస్ అనేది మీరు ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లల్లో డెవలప్మెంట్ అనేది తొందరగా ఉండి మళ్ళీ కుపోషణ గురి కాకుండా వాళ్ళకి ఏదైనా జబ్బులని తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి మనం ఇప్పుడే కనుక మనం గుర్తించి మనకు సరైన పోషణ అంటే ఈ బాలంతం ప్లస్ కానీ బాలంతం కానీ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా పెడతారంటే బాలంతం మనం ఇస్తున్నారా మీకు 7 to 3 years పిల్లలకి అది ఏం చేస్తారో మీరు కరెక్ట్ పెట్టలేదు. పెట్టకపోయేసరికి పిల్లలు బరువు తగ్గి ఈ 7 to 3 years పిల్లలు మాత్రమే 7 నెలల నుంచి 3 సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు మాత్రమే
మాత్రమే బరువు తక్కువలో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? మన పాలు సరిపోవు, వాడు సరిగా తినడు. కానీ ఇక్కడ మనం బాలంతం ఎందుకు ఇస్తున్నాం అంటే బాలంతంలో పిల్లలకి ఎంత భద్రంగా డబ్బులు కనబడతా అంటే 500కో 300కో ఎంతో డబ్బు ఉంటుంది. ఆ డబ్బా తీస్తారు, అప్పుడు రెడీ చేసేటప్పుడు ఆ డబ్బా బయటకి తీస్తారు. అందులో నుంచి ఒకటే దన్మని ఒక స్పూన్ 2 స్పూన్లు మీరు వేసుకొని మళ్ళీ వెంటనే మూసి అక్కడ ఏ ప్లేస్ ఏది ఉందో అది అక్కడ ఉంటుంది. కానీ మనకి బాలంతం మేము ఇచ్చిన బాలంతము అవసరం ఉంటే తీసుకుంటే ఓపెన్ చేసినామంటే అది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడనే ఉంటుంది అంతసేపు అలా. కానీ అట్లా కాకుండా దాన్ని కూడా ఒక డబ్బా పెట్టుకొని మీరు ఇప్పుడు ఎవరైతే బాలంతం వాడుతారో ఈ సెర్లాక్ కానీ ఇవి అవసరం లేదు. కానీ ఎందుకంటే అందులో అన్ని రకాల పోషకాలు ఒకసారి మీరు అందరూ చదువుకున్న పిల్లలే, అది చదవండి. చదివితే ఆ సెర్లాక్ పెట్టిన డబ్బులు అవసరం లేదు, సెర్లాకే అవసరం లేదు. మీ పిల్లలు ఎదగడానికి, మీ పిల్లలు శరీరం గట్టి పడడానికి, వాళ్ళు రాకుండా ఉండడానికి, వయసు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు పెరగడానికి, మన తర్వాత మైండ్ మెచ్యూరిటీ కావడానికి అందులో ఉన్నాయి. ఎందుకంటే మా పాప కూడా అది చదువుకొని మనం ప్రత్యేకంగా రాయించుకొని తీసుకొని మీరు అన్నట్టు మోషన్స్ అయినాయి. చాలా మంది మోషన్స్ అయితే ఎవరికైనా ఎవరి శరీరం ఇప్పుడు నా శరీరమైనా మన కొత్త పదార్థం ఇప్పుడు గారెలు అనేటివి ఉన్నాయి. పప్పు గారెలు మనం ఎన్నడూ తింటే మనకు ఎక్కువ మోతాదులు అంటే కంపల్సరీ మోషన్స్ అయితే. అదే డైలీ అట్లనే తినండి కావిగా. ఎందుకంటే మనకు ఏదైనా కొత్త పదార్థం మన శరీరానికి పోతే రియాక్ట్ అవుతుంది, అవి ఏదో ఒకటి చూపిస్తుంది. అదే అట్లనే మీరు కొంచెం 7 నెలలప్పుడు అది ఉంటుంది కదా బాలంతంలో కొంచెం గ్రైండర్ చేసుకొని వేడి నీళ్ళల్లో కొంచెం కలిపి కొంచెం ఇప్పుడు మనకేమైనా పొద్దున ఒక స్పూన్, మధ్యాహ్నం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ అట్లా అలవాటు చేసే పద్ధతులు వేస్తే వాళ్ళకి పడి మళ్ళీ ఎంత మెదడు ఎంత పెరుగుతుంది అంటే మళ్ళీ శరీరం ముట్టముట్టే ఇలా ఏమో ఉంటుంది కాదు. ఈ బియ్యము మీ ఇంటికి వచ్చే రైస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంతకుముందు గతంలో తీసుకున్న రైస్, ఈ రైస్ చూడండి తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది 45 బియ్యం, ఇది బలంగా విటమిన్స్తో చేసిన బియ్యం మీకు అంగన్వాడికి వస్తుంది. ఈ అంగన్వాడికి వచ్చిన అన్నం ఎట్లుంటుందో వైట్గా ఉంటుందా లేదా? అంతకుముందు పసుపు పచ్చ కలర్లు ఉండేవి, కాకపోయినా అంతకుముందు ఎందుకట వచ్చినాయా దరిదాపు ఒక 1 year బ్యాక్ మీకు బియ్యం అన్నం వండితే పచ్చగా ఉంటుంది అందులో. ఇప్పుడు అట్లాంటివి ఉండేయమ్మా. మన ఇంట్లో వండుకున్న దానికంటే తెల్లగా ఉన్నాయి. ఎందుకు ఇది 45 బియ్యం అంటే 45 దాన్ని విటమిన్లతోని బలంగా తయారుగా ఈ రైస్ చేసి పంపిణీ స్కూల్ బియ్యం ఉన్న అంగన్వాడీ బియ్యం. ఇప్పుడు మీకు మార్పు తెలుస్తుంది. ఇది కనుక మీ పిల్లలు తింటే వాళ్ళకి బలంగా ఉంటారని చెప్పేసి ఈ అన్నం పెట్టింది. అట్లయితే గర్భిణీలకు కూడా ఇక్కడ తినమని ఎందుకు చెప్తున్నామో, తల్లులు ఇక్కడ కనుక తిన్నట్టయితే లోపల ఉన్న బిడ్డ మంచిగా పెరుగుతుంది అని చెప్పేసి మీరు ఒక్క ఇచ్చేది మందులాగానే. కానీ ఫుల్ తిన్నా ఏమి కాదు, ఎంత తిన్నా. కానీ ఇది అని చెప్పేసి ఇట్లా వేసేది. ఇప్పుడు మీకు వచ్చిన ఈ సన్న బియ్యం కూడా ఇట్లాంటివి కాదు, అవి వేస్టింగ్. కానీ ఈ అంగన్వాడికి వచ్చింది, మీరు అందరు కూడా అట్లా ఉపయోగపడికి వచ్చి మీ పిల్లల్ని కూడా పంపించండి అమ్మ. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ మంది పంపించకుండా ప్రైవేట్లో వేస్తారు. సరే మీరు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు ముచ్చట పక్కకు పెట్టేసి, కానీ అక్కడ కంటే మంచిగా చెప్పడానికి వీళ్ళు ఉన్నారు. మీరు ఒక 2 సంవత్సరాలు కనుక పిల్లలకు ఇట్లా కనుక వాళ్ళు నేర్చుకున్నట్టయితే ఇలే కాదు, ఒక ABCలు అసలే చదువు కాదు. ఎందుకంటే మనకు ఫస్ట్ బూస్టర్ అంటేనేమో 16 to 24 months, సెకండ్ బూస్టర్ అంటేనేమో 5 కంప్లీట్ అయ్యి 6 years పట్టండి. అది ఫస్ట్ బూస్టర్. ఇప్పుడు మనకు DT మనకు అడుగుతాను, DT 1 to 2 అని అడుగుతాను. అదే అంటాను కదా, 1 అంటేనేమో 16 to 24 months లేచేది 1 డోస్, 5 to 6 years లేచేదేమో సెకండ్. పోలియో బూస్టర్ 18 months అది కూడా బూస్టరే అంటారు. ఇది కూడా బూస్టర్. ఫస్ట్ బూస్టర్, సెకండ్ బూస్టర్.